దేవునికి స్తోత్రములు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభునామమున వందనములు. గనుడైనటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడైనటువంటి ప్రభు మనకి ఈ సమయాన్ని ఇచ్చి ఉన్నాడు కనుక మనమందరము కూడా ప్రారంభ ప్రార్థన చేసుకొని ఆదివారపు లైవ్ కార్యక్రమాన్ని మనమందరం కూడా ప్రారంభించుకున్నాం. ప్రార్థన. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడా, ప్రభువా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నా నోటికి బోరుగా ఉన్న మహిమ పొందిన ప్రభువా, పాట పాడి వాక్యంలోకి వెళ్ళుచుండగా దీవించి ఆశ్రయించమని నీకే వందనాలు చెల్లిస్తూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఒక పాట పాడుకొని దేవుణ్ణి మహింపరుచుకుందాం. చేసావయ్యా, ఎన్నో స్తుతింతును యేసయ్యా, ఎన్నో మేలులు చేసావయ్యా, నేను స్తుతింతును యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎన్నో మేలులు చేసావయ్యా, స్తుతింతును యేసయ్యా. బాధలలో మంచి బంధు అయినావు, వ్యాధులలో పరమ వైద్యుడైనావు. బాధలలో మంచి బంధు అయినావు, వ్యాధులలో పరమ వైద్యుడైనావు. చీకటి బ్రతుకులో దీపము నీవై, పాపములన్నీ కడిగిన దేవా. చీకటి బ్రతుకులో దీపము నీవై, పాపములన్నీ కడిగిన దేవా. నా హృదిలో ఉదయించిన నీతి సూర్యుడా, నే బ్రతుకు దినములల్లా నిన్ను వేడగా. నా హృదిలో ఉదయించిన నీతి సూర్యుడా, నే బ్రతుకు దినములల్లా నిన్ను వేడగా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్ను స్తుతింతును యేసయ్యా. హల్లెలూయా. శోధనలో సొంత రక్షకుడైనావు, శ్రేష్ఠ ప్రేమ చూపి స్నేహితుడైనావు. శోధనలో సొంత రక్షకుడైనావు, శ్రేష్ఠ ప్రేమ చూపి స్నేహితుడైనావు. హృదయ వేదన తొలగించినావు, కృపాక్షేమముతో నడిపించినావు. హృదయ వేదన తొలగించినావు, కృపాక్షేమముతో నడిపించినావు. నా కోసం భువికొచ్చిన దైవ మానవా, నే బ్రతుకు దినములల్లా నిన్ను వేడగా.
నా కోసం భూమికొచ్చిన దైవ మానవా, నే బ్రతుకు దినములల్ల నిన్ను వేడగా, ఎన్నో మేలులు చేశావయ్యా, నేను స్తుతింతును యేసయ్యా, ఎన్నో మేలులు చేశావయ్యా, నేను స్తుతింతును యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎన్నో మేలులు చేశావయ్యా, నేను స్తుతింతును యేసయ్యా. దేవునికి స్తోత్రములు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభునామములో వందనములండి. గనుడైనటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడైనటువంటి ప్రభు మనకిచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి దేవునికి మనమందరము కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. ఈ సమయంలో మనము మరి ముందుగా ప్రకటించుకున్నటువంటి విధంగా ప్రియులారా, ఎఫ్రాయిము అంటే ఎఫ్రాయిం గురించి మనము ధ్యానం చేద్దాం. ఈ యొక్క ఎఫ్రాయిం గోత్రము అనేది ప్రియులారా మరి యోసేపు యొక్క మరి కుమారులు మనస్సే, ఎఫ్రాయిం. దేవునికి స్తోత్రం. మరి ఈ యొక్క యోసేపు కుమారుల గురించి ఆదికాండములో 48వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ యోసేపు యొక్క కుమారుడైనటువంటి మరి ఎఫ్రాయిము అనేటువంటి వ్యక్తి గురించి మనము మరి చూడవచ్చు. ఇక్కడ మరి 48వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ యొక్క ఎఫ్రాయిము, మనస్సే అనేటువంటి ఇద్దరు కుమారుల్ని తన తండ్రి అయినటువంటి యాకోబు దగ్గరికి తీసుకొని పోయినప్పుడు మరి యోసేపుతో ఆ యొక్క యాకోబు అన్నటువంటి మాట చూడండి. ఇదిగో నేను ఐగుప్తునకు నీ యొద్దకు రాకమునుపు ఐగుప్తు దేశములో నీకు పుట్టిన నీ ఇద్దరు కుమారులు నా బిడ్డలే, రూబేను షిమియోను వలె ఎఫ్రాయిము మనస్సే నా బిడ్డలై ఇందురు. వారి తర్వాత నీవు కనిన సంతానము నీదే. వారు తమ సహోదరుల స్వాస్థ్యమును బట్టి వారి మరి పేర్లు చొప్పున పిలువబడుదురు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మరి ఎఫ్రాయిము, మనస్సే, రూబేను, షిమియోను ఏ విధంగా అయితే నా బిడ్డలై ఉన్నారో ఎఫ్రాయిము, మనస్సే నా బిడ్డలై ఉంటారు అని మరి యాకోబు, భక్తుడైనటువంటి యాకోబు, మరి ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబు, ప్రవక్త అయినటువంటి యాకోబు, దేవునితో మాట్లాడేటువంటి అనుభవాన్ని కలిగినటువంటి యాకోబు ఆ యొక్క తన యొక్క వృద్ధాప్యంలో మరి చెప్తున్నటువంటి మాట ఇది. దేవునికి స్తోత్రం. వారిని దీవించాలని యాకోబు దగ్గరికి ఈ యొక్క మనస్సే, ఎఫ్రాయిములను తీసుకొని వచ్చినప్పుడు మరి మనస్సే పెద్దవాడు, ఎఫ్రాయిము చిన్నవాడు గనక మరి యాకోబు యొక్క కుడి చెయ్యిని మనస్సే మీద పెట్టాలని, పెద్ద కుమారుడి మీద పెట్టాలని, ఎఫ్రాయిము యొక్క ఎడమ చెయ్యిని మరి
యాకోబు యొక్క ఎడమ చేయిని ఎఫ్రాయిం మీద పెట్టాలని మరి యోసేపు ఉద్దేశించిన వాడై వారిరువురిని తీసుకొని తన తండ్రి దగ్గరికి, తన తండ్రి అయినటువంటి ఇజ్రాయేలు, యాకోబు అనబడినటువంటి ఇజ్రాయేలు దగ్గరికి తీసుకుని పోయినప్పుడు ప్రియులారా, ఆ యొక్క తండ్రి ఎఫ్రాయిము మీద మరి తన కుడి హస్తాన్ని, తన దక్షిణ హస్తాన్ని ఉంచాడు. మనస్సే మీద తన యొక్క మరి ఎడమ హస్తాన్ని ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే యోసేపు అంటాడు, నా తండ్రి పెద్దవాడు మనస్సే, చిన్నవాడు ఎఫ్రాయిము, కాబట్టి పెద్దవాడి మీద కుడి చేతి నుంచు, చిన్నవాడి మీద ఎఫ్రాయిం మీద ఎడమ చేతి నుంచు అంటే, అప్పుడు అది కాదు నా కుమారుడా, అది నాకు తెలియను. అతనికి కళ్ళు మందంగా ఉన్నాయి, కనబడటం లేదు. ఏంటి పరిస్థితి? మరి కళ్ళు మందంగా ఉన్నాయి, కనపడటం లేదు. అయినా కానీ ఆ యొక్క మరి యాకోబు గారు మరి దేవుడిచ్చినటువంటి తలాంతును బట్టి, దేవుడిచ్చినటువంటి అతనికి ఇచ్చినటువంటి మరి ఆ దీవించేటువంటి వరాన్ని బట్టి పిల్లారా, ఆ యొక్క కుమారులను ఎఫ్రాయిము మరి గొప్ప జనమవుతాడు, మనస్సే కంటే గొప్ప జనమవుతాడు. మరి కాబట్టి నా కుమారుడు ఎఫ్రాయిం మీదనే నేను కుడి హస్తాన్ని ఉంచాలి, అది నాకు తెలియను అని మరి యాకోబు దీవించినట్లుగా మనకు కనబడుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం. అయితే పిల్లారా, ఇక్కడ అట్లా దీవించబడినటువంటి ఎఫ్రాయిమును మనం చూసినట్లయితే పిల్లారా, ఈ ఎఫ్రాయిముని ఈ విధంగా దీవించబడతాడు ఎఫ్రాయిము. అయితే మరి ఈ ఎఫ్రాయిముని మరి ఈ గోత్రం మరలా ఎక్కడ కనపడుద్ది ఏంటి అని మనం చూసినట్లయితే పిల్లారా, మరి నిర్గమాకాండంలో 17వ అధ్యాయంలో మరి మనము ఇజ్రాయేలీలందరూ కూడా మరి ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి వచ్చినప్పుడు పిల్లారా, మరి రెఫీదీము దగ్గర అమాలేకీయులు ఇజ్రాయేలీలతో యుద్ధం చేయటానికి పూనుకున్నప్పుడు మరి మోషే అంటాడు, యెహోషువ వారి మీద యుద్ధం చేస్తాడు అని చెప్పి మరి అక్కడ 17వ అధ్యాయం నిర్గమకాండంలో మనం చూస్తాం. మరి 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ తర్వాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇజ్రాయేలులతో యుద్ధం చేయగా మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలువెళ్ళి అమాలేకీయులతో యుద్ధం చేయము, రేపు నేను దేవుని కర్రను చేతపట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచేదనని యెహోషువ మోషే తనతో చెప్పినట్టు మరి చేసి అమాలేకీయులతో యుద్ధం చేయుటకు బయలువెళ్ళెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ యెహోషువ యుద్ధం చేస్తూ ఉన్నాడు. యెహోషువ ఎవరు అని మనం చూసినట్లయితే పిల్లారా, ఇతను మరి ఎఫ్రాయిము గోత్రములో పుట్టినటువంటి మరి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. మరి సంఖ్యాకాండంలో చూసినట్లయితే పిల్లారా, సంఖ్యాకాండము 13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి ఎఫ్రాయిము మరి మనకు కనబడుతూ ఉంటాడు. ఎఫ్రాయిము గోత్రములో పుట్టినటువంటి ఈ యొక్క మరి యెహోషువ మనకు కనబడుతూ ఉంటాడు. చూడండి, మరి 13వ అధ్యాయము
మరి ఇక్కడ ఈ 13వ అధ్యాయంలో సంఖ్యాకాండములో ప్రియులారా మరి వేగుల వారిని పంపిస్తూ ఉన్నటువంటి క్రమంలో ప్రతి గోత్రము నుంచి ప్రధానులలో ఒకరిని మరి పంపిస్తూ ఉన్నటువంటి క్రమంలో మరి అక్కడ అన్ని గోత్రాల మరి ప్రజలందరూ కూడా 12 మంది వెళ్ళాలి అనేది నిర్ణయమైంది. కాబట్టి మరి పారాను అరణ్యం నుంచి ఆ యొక్క పాలు తేనెలో ప్రవహించు దేశమునకు తీసుకొని పోవుటకు ప్రియులారా మరి వారు సంసిద్ధంగా ఉన్నటువంటి సమయంలో వారు ఎవరెవరు వెళ్ళారు అనేది మనం చూసినట్లయితే ప్రియులారా మరి చూడండి, అక్కడ వారి పేర్లు రూబేను గోత్రమునకు జక్కూరు కుమారుడైనటువంటి మరి షమ్మూయ, సిమియోను గోత్రమునకు హోరీ కుమారుడైనటువంటి షాపాతు, యోధా గోత్రమునకు యెఫున్నె కుమారుడైనటువంటి కాలేబు, మరి ఇస్సాకారు గోత్రమునకు యోసేపు కుమారుడైనటువంటి ఇగ్గాలు, ఎఫ్రాయిము గోత్రమునకు నూను కుమారుడైనటువంటి హోషయ. ఈ హోషయ అనేటువంటి వ్యక్తే యెహోషువగా మరి మనం చూస్తూ ఉన్నాం. చూడండి, అదే మరి 13వ అధ్యాయం మరి 16వ వచనంలో దేశమును సంచరించి చూచుటకు మోషే పంపిన మనుషుల పేర్లు ఇవి. మోషే నూను కుమారుడైనటువంటి హోషేయకు యెహోషువ అని పేరు పెట్టను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ యొక్క ఎఫ్రాయిము గోత్రమును మరి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. యాకోబు చేత దీవించబడినటువంటి ఆ యొక్క మరి కుమారుడైనటువంటి మరి యోసేపు కుమారుడైనటువంటి ఎఫ్రాయిము గోత్రమును దేవుడు జ్ఞాపకం చేసుకొని మోషేకు పరిచారకుడుగా, మోషేకు మరి సేవకుడుగా యెహోషువను ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ యెహోషువ యొక్క పాత్ర ఏ విధంగా ఉన్నదో మనందరికీ కూడా తెలుసు ప్రియులారా. ఏ విధంగా ఇతను పరిచర్య చేశాడు, ఏ విధంగా యెహోషువ మరి దేవుని విషయాల్లో ఏ విధంగా ఉన్నాడు అన్న సంగతులంతా మనకు బాగా తెలుసు. దేవునికి స్తోత్రం. మరి మంచి సమాచారము తీసుకొచ్చినటువంటి వాళ్ళలో ఎఫ్రాయిము గోత్రము నుంచి యెహోషువ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాలేబు, యెహోషువ ఇద్దరు కూడా మంచి సమాచారాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తులుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. మరి ఆ తర్వాత మనం చూసినట్లయితే ప్రియులారా మరి ఈ యొక్క ఎఫ్రాయిము గోత్రము నుంచి మరి ఈ యెహోషువ మోషే తర్వాత గొప్ప నాయకుడుగా మరి దేవుడు యెహోషువను ఎన్నుకొని అంటే ఎఫ్రాయిము గోత్రమును పైకి తీసుకొచ్చాడు. మరి యాకోబు చేత ఆశీర్వదించబడినటువంటి ఎఫ్రాయిము గోత్రమును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఇజ్రాయేలుకి మరి మోషే తర్వాత ఎవరు నాయకుడు అనేటువంటి విధానం వచ్చినప్పుడు ప్రియులారా మరి యెహోషువ మరి నాయకుడిగా ఉంటాడు. అతని తల మీద చేతులుంచు, నీకు కలిగినటువంటి వాటిని మరి ఆత్మలో అతనికి కొంచెం పాలు దయచేయి అని చెప్పి అక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మోషే చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇజ్రాయేలుకి నాయకుడిగా మోషే తర్వాత మరి దేవుడు ఎవరిని ఏర్పాటు చేశాడు అంటే మరి యెహోషువను దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి సంఖ్యాకాండం 27వ అధ్యాయం 17వ వచనం నుంచి మనం చూస్తే అక్కడ మనకు కనబడుతుంది. అదేవిధంగా ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 9వ వచనంలో మోషే తన చేతులను నూను కుమారుడైనటువంటి యెహోషువ మరి హోషేయ మీద ఉంచిన గనక అతడు జ్ఞానాత్మ పూర్ణుడై ఉండెను. దేవునికి స్తోత్రం. మరి
యెహోషువ గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, నీ బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడు, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో, నీ బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును, నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుండును, నిన్ను విడవను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. దేవునికి స్తోత్రం. అంటే దాదాపుగా ఆ యొక్క కానాను దేశమంతా కూడా సంచరించి, కానాను దేశమంతా మరి అక్కడున్నటువంటి మరి రాజులందరినీ జయించి, ఆ ప్రదేశమంతా జయించి యుద్ధములు చేసిన వాడు ఎవరు అంటే, యెహోవా తరపున యుద్ధములు చేసిన వాడు ఎవరంటే, మరి ఎఫ్రాయిము గోత్రములో పుట్టినటువంటి ప్రధానుడైనటువంటి యెహోషువగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. యెహోషువగా మనం చూస్తూ ఉన్నాం. యెహోషువ దాదాపుగా యెహోషువ గ్రంథం అంతా కూడా మరి ఈ యెహోషువ మనకు కనబడుతూ ఉంటాడు. మరి ఇతను దేవుడు అతనికి తోడుగా ఉంటాడు. యెహోషువకు దేవుని తోడుగా ఉంటాడు. ఇతను ఎఫ్రాయిము గోత్రములో పుట్టినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉంటాం. జ్యేష్ఠ కుమారుడు ఎఫ్రాయిము, నా జ్యేష్ఠ కుమారుడు అని చెప్పి మరి ఇర్మియా గ్రంథంలో దేవుడు చెప్పిన రీతిగా ప్రియులారా, యోసేపు కుమారులకి మరి జ్యేష్ఠత్వాన్ని ఇస్తానని చెప్పినటువంటి దేవుడు మరి యెహోషువను వాడుకుంటాడు. మరి మోషే సేవకుడుగా అతన్ని బలమైనటువంటి ఇన్స్ట్రుమెంట్గా, మరి అమాలేకీయులతో మొట్టమొదట యుద్ధం చేసిన వాడుగా, ఆ తర్వాత కానాను దేశంలో ప్రవేశించిన తర్వాత ప్రియులారా, కానాను దేశంలో ప్రవేశింపజేసిన వాడు యెహోషువనే, యుద్ధాలు సలిపిన వాడు యెహోషువనే, అనేక రాజులను జయించిన వాడు యెహోషువనే, అనేక రాజులతో పోరాడిన వాడు యెహోషువనే, అనేక రాజులను మరి ఓడించిన వాడు యెహోషువగే అని మనకు కనబడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి ప్రియులారా, మరి యెహోషువ మరి దాదాపుగా వాళ్ళ స్వాస్థ్యమనంతటిని కూడా 12 గోత్రాల ప్రజల యొక్క స్వాస్థ్యమనంతా కూడా పంచిపెట్టడంలో అతను నిమగ్నమైపోయాడు. ఆ రాజులందరినీ కూడా జయించిన వాడుగా, అనేక యుద్ధాలు చేసిన వాడుగా యెహోషువ ఎఫ్రాయిము గోత్రం నుంచి బలమైనటువంటి వ్యక్తిగా, మరి బలాఢ్యుడిగా మరి యెహోషువని మనం చూస్తూ ఉన్నాం. అతను యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలో మరి 29వ వచనంలో మనం చూసినట్లయితే యెహోషువ చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత న్యాయాధిపతుల గ్రంథంలో ప్రియులారా, ఋతు గ్రంథంలో ఈ యొక్క జ్యేష్ఠ కుమారుడు, నా ఎఫ్రాయిము జ్యేష్ఠ కుమారుడు చెప్పినటువంటి దేవుడు చెప్పినటువంటి ఈ 2 గ్రంథాల్లో మరి ఎఫ్రాయిము గోత్రం మళ్ళీ కనబడదు. కానీ సమూయేలు అనేటువంటి వ్యక్తి మరి హన్నాకి ఎల్కానాకు పుట్టినటువంటి వ్యక్తిని మనం చూసినట్లయితే ఈ సమూయేలు కూడా మరి ఎవరు అంటే ఎఫ్రాయిము గోత్రికుడు. దేవునికి స్తోత్రం. ఎల్కానా హన్నాకు పుట్టినవాడు. మరి ఎల్కానాకు 2 భార్యలు ఉన్నారు, హన్నా పెనిన్నా. మరి పెనిన్నాకు పిల్లలు కలిగారు. మరి హన్నాకు పిల్లలు లేనప్పుడు దేవుడు హన్నా చేత ప్రార్థన చేపిస్తాడు. దేవునికి స్తోత్రం. షిలోహులో మందిరములో ఆమె ప్రార్థన చేస్తూ ఉంటుంది ప్రియులారా. ఆమె ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మరి ఏలి అక్కడ ఉండి ఆమె మనో దుఃఖముతోటి దేవుని దగ్గర మొరపెడుతూ ఉన్నది. మనో దుఃఖముతోటి ప్రార్థన చేస్తూ ఉంటే ఏలి అనేటువంటి యాజకుడు అక్కడ ఉంటాడు. ఆ యాజకుడు ఈమె మరి ఆల్కహాల్ తాగొచ్చి మరి ప్రార్థన చేస్తుందేమో అని అనుకుంటాడు. కానీ అది కాదు నా ఏలినవాడా, నేను మరి పిల్లలు లేని కారణమును బట్టి, నాకు సంతానము లేని కారణమును బట్టి, నా యొక్క మరి చవతి అయినటువంటి పెనిన్నా పెడుతున్నటువంటి హింసను బట్టి నేను మనోవ్యాకులము గలదానినై
నేను మనోదుఖము గలదానై యెహోవా సన్నిధిలో నా హృదయాన్ని కుమ్మరిస్తున్నాను, నా ఆత్మను కుమ్మరించుకొనుచున్నాను. యెహోవా సన్నిధిలో నా ఆత్మను కుమ్మరించున్నాను, నేను ఏడ్పుతో ప్రార్థన చేస్తున్నాను అనేసి దేవుని దగ్గర ప్రమాణపూర్వకమైనటువంటి ప్రార్థన చేసింది. ఆమె నాకు కుమారుని అనుగ్రహించయ్యా, వాడు పాలు విడిచినది మొదలుకొని వాడిని నీకు సమర్పించి ప్రతిష్ఠించి నీ మందిరముల నుంచి నేను తీసుకొని పోను. కాబట్టి అతను నీ మందిరములోనే ఉంటాడు, నీ మందిరములో సేవ చేస్తాడు, ఒక యాజకుడిగా సేవ చేస్తాడు. అతను నీ మందిరాన్ని విడిచిపెట్టను నా కుమారుడు. కాబట్టి పాలు విడిచినది మొదలుకొని అతన్ని నా మరి మందిరంలోనే ఉంచుతానని ప్రమాణం చేస్తుంది. ఆ ఏలీ కూడా నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడమ్మా, నువ్వు వెళ్ళు అని దీవెన పొందుకుంటుంది ఏలీ ద్వారా, దేవుని ద్వారా. ఆ విధంగా ఆమె మరుసటి సంవత్సరానికి కుమారుణ్ణి ఆమె కన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పాలు విడిచింది మొదలుకొని మరి దాదాపుగా మరి పాలు విడిచిన తర్వాతనే శిలోహ మందిరానికి నేను వస్తాను, పాలు విడవక ముందు నేను రాను అని చెప్పి మరి దేవుని దగ్గర ప్రమాణం పూర్వకంగా ఆమె ఉండి, ఎప్పుడైతే పిల్లోడు పాలు విడుస్తాడో అప్పుడు పిల్లోడికి ఒక నిలువుటంగిని కుట్టించి ఆమె తీసుకుని వస్తుంది మందిరానికి తీసుకుని వచ్చి మరి సమూయేలు ఎదుట నిలవబడి, ఇదిగో మరి నా ఏలినవాడా, నా ప్రభువా, ఇదిగో నీ ఎదుట ప్రార్థన చేసినటువంటి స్త్రీని నేనే, ఇదిగో నాకు దేవుడు కుమారుని దయచేసి అన్నాడు కనుక ఇతన్ని యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. యెహోవా మరి నా మొరను ఆలకించి కుమారుని దయచేసి అన్నాడు గనుక ఆయనకే వందనాలు అని చెప్పి దేవుని దగ్గర ఆమె ప్రమాణం చేసిన రీతిగా పిల్లారా మరి కుమారుణ్ణి మరి ఆ యొక్క మందిరంలో ప్రతిష్ఠించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం కూడా చాలామందివి మరి ప్రభు దగ్గర ప్రమాణాలు చేస్తూ ఉంటాం, ప్రభు దగ్గర వాగ్దానం చేస్తూ ఉంటాం, ప్రభు దగ్గర అది ఇస్తాను ఇది ఇస్తాను అని చెప్తూ ఉంటాం. కానీ మనం ఇవ్వటానికి వచ్చేసరికి పిల్లారా మరి వెనకాడుతూ ఉంటాం. అలాంటి పరిస్థితుల్లో మనం ఉండటానికి వీల్లేదు పిల్లారా. కాబట్టి మరి హన్నావలే మనము దేవుని దగ్గర ఒక ప్రమాణం చేసినప్పుడు ఖచ్చితంగా ఇచ్చేవారముగా ఉండాలి. హన్నా సమర్పించేసింది, హన్నా కుమారుణ్ణి ప్రతిష్ఠించేసింది, హన్నా దేవునికి ఇచ్చేసింది కుమారుణ్ణి. కాబట్టి పిల్లారా మన యొక్క ప్రమాణాలన్నీ కూడా ఒట్టి ప్రమాణాలుగా ఉండవద్దు. హన్నావలే దేవునికి కుమారుణ్ణి సమర్పించింది, దేవుని దగ్గర మరి ఆమె మరి ప్రార్థన చేసింది, నాకు చక్కని కుమారుని ఇస్తే అతన్ని నీ సేవకిస్తాను, ప్రతిష్ఠిస్తాను అని చెప్పి ఆ తర్వాత ఆమెకు కుమార్తెలు కలుగుతారు. దేవునికి స్తోత్రం. ఈ యొక్క సమూయేలు అనేటువంటి వ్యక్తిని మనం చూసినట్లయితే పిల్లరా, ఇతను మరి సౌలు అనేటువంటి రాజుని 10వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథంలో 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి ఇతను మరి సౌలు అనేటువంటి రాజుని అభిషేకించినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా సౌలును మరి అభిషేకించినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. సౌలును అభిషేకించిన తర్వాత మరి రాజ్య పరిపాలన గ్రంథాన్ని రాసినటువంటి మరి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. అంటే రాజ్యాంగాన్ని ఏ విధంగా రాజ్యాన్ని పరిపాలన చేయాలి, ప్రజలను ఏ విధంగా పరిపాలన చేయాలి అనేటువంటి ఒక రాజ్యాంగాన్ని రచించినటువంటి వ్యక్తిగా సమూయేలుని ఎఫ్రాయిము గోత్రము నుంచి మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత ప్రియులారా మరి సమూయేలు మరి గొప్ప ప్రార్థన పరుడుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ప్రార్థన చేసినప్పుడు వర్షం పడుతుంది, ఉరుములు వస్తాయి. ఆయన ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థన బట్టి దేవుడు గొప్పగా ఇజ్రాయేలు వారి మీద యుద్ధాలు చేసినటువంటి దేవుడిగా మనం చూస్తూ ఉన్నాం. మరి సమూయేలు టైంలో ప్రియులారా మరి దేశమంతా నెమ్మదిగా ఉన్నట్లుగా ఆయన ప్రార్థన పరుడుగా మరి గొప్ప ప్రార్థన యోధుడిగా మనం చూస్తూ ఉన్నాం బైబిల్ గ్రంథంలో. మరి సౌలును అభిషేకించినటువంటి
ఈ యొక్క మరి సమూయేలును మనం చూసినట్లయితే ప్రియులారా, ఈ సౌలును అభిషేకించిన తర్వాత ప్రియులారా, మరి సౌలు దేవుని మాట వినకుండా మరి తిరుగుబాటు చేసినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ఈ తిరుగుబాటు చేసిన తర్వాత మరి దేవుడు సౌలు రాజుని మరి తృణీకరించి మరి 16వ అధ్యాయానికి వచ్చేసరికి సమూయేలు మొదటి గ్రంథంలో మరి దావీదుని అభిషేకించమని, యెషే కుమారుడైనటువంటి దావీదుని అభిషేకించాలని చెప్పి మరి యెషే ఇంటికి వెళ్ళి వారి కుమారులలో ఒకరిని అభిషేకించు అని చెప్తాడు. దేవునికి స్తోత్రం. వారి కుమారులందరూ మరి ఆ యొక్క యెషే ఇంటికి ఈ సమూయేలు పోయినప్పుడు పిల్లారా, ఆయనకి 8 మంది కుమారులు గనక ఆ 8 మంది కూడా మరి వారి దగ్గరకు వచ్చినప్పుడు పిల్లారా, మరి ఆ 7 వస్తారు, కానీ చివరి వారు రాడు. రానప్పుడు అతడు ఎక్కడుంటాడో పిలిపించి గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి ఆ కుమారుడిని పిలిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అతన్ని అభిషేకించినటువంటి వ్యక్తిగా సమూయేలును మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత సమూయేలు మరి ఆ యొక్క రాజ్య పరిపాలన అంతా కూడా పిల్లారా మరి రాజుల చేతుల్లోకి పోయింది కనుక ఈ యొక్క సమూయేలు ఏం చేస్తాడో తెలుసండి, మరి ఇతను మరి ప్రవక్తలను తయారు చేసేటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ప్రవక్తలను తయారు చేసే వ్యక్తిగా 19వ అధ్యాయంలో మరి మనం చూస్తూ ఉన్నాం. అతను ప్రవక్తలను తయారు చేస్తూ ఉన్నాడు. ప్రవచించేటువంటి ప్రవక్తలు, ప్రవచనాలు చెప్పేటువంటి ప్రవక్తలు, ప్రకటించే ప్రవక్తలలో ఆయన ఒట్టిగా లేడు. ఇప్పుడు పరిపాలన అంతా రాజులు చూసుకుంటున్నారు. మరి సౌలు రాజు చూసుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలని చెప్పి మరి ఇజ్రాయెల్ దేశంలో అనేక ప్రవక్తలను తయారు చేసేటువంటి ఒక శిక్షణా కేంద్రమును మరి ఈ సమూయేలు ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు అనంటే దావీదుని మరి అభిషేకం జరిగిందని సౌలుకి తెలిసి ఉన్నది. కాబట్టి మరి దావీదును చంపాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు పిల్లారా, మరి దావీదు తప్పించుకొని పోయి మరి ఆ యొక్క సమూయేలు దగ్గరకు పోయినప్పుడు సమూయేలు దగ్గరికి దూతలను పంపించి దావీదుని తీసుకొని రావాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు పిల్లారా, ఆ యొక్క దూతలు వచ్చి ఆ యొక్క సమూయేలు దగ్గర ఉన్నటువంటి మరి ప్రవక్తలతో పాటు వారు ప్రవచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఒక గుంపు తర్వాత ఇంకొక గుంపు తర్వాత ఇంకొక గుంపు 3 గుంపులను పంపిస్తాడు సౌలు. వారందరూ కూడా అక్కడే ఉండి ప్రవచించేవారుగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా 4వ గుంపుగా తాను బయలుదేరి వస్తాడు. ఆయన మార్గ మధ్యంలో ఉండగానే పిల్లారా ఆయన ప్రవచించటం మొదలు పెడతాడు. దేవునికి స్తోత్రం. అంటే సమూయేలు ఎంత గొప్ప భక్తుడు అంటే పిల్లారా, నిజంగా అతను చాలా మంచి భక్తుడిగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మనం చూసినట్లయితే పిల్లారా, మరి ఈ యొక్క రాజులు పరిపాలన చేస్తూ ఉంటారు. సౌలు రాజు 40 సంవత్సరాలు, దావీదు 40 సంవత్సరాలు, అదేవిధంగా మరి రెహబాము, మరి అదేవిధంగా సొలొమోను 40 సంవత్సరాలు. ఈ అయిపోయిన తర్వాత పిల్లారా, దేవుడు మరలా ఎఫ్రాయిము గోత్రమును జ్ఞాపకం చేసుకుంటాడు. ఈ యొక్క సొలొమోను 40 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత మరి సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము టైంలో దేవుడు ఏం చేస్తాడు అంటే పిల్లారా, ఈ యొక్క రెహబాము టైంలో దేవుడు మరి ఆ యొక్క రాజ్యమును చీలుస్తాడు. మరి యోధా రాజ్యం ఒకటి, మరి ఇజ్రాయేలు రాజ్యము 10 గోత్రాలు, మరి యెరోబాము అనేటువంటి ఎఫ్రాయిము గోత్రములో మనం చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథము మరి 11వ అధ్యాయము 26వ వచనంలో యెరోబాము అనేటువంటి వ్యక్తి ఎఫ్రాయిము గోత్రము నుంచి వచ్చినటువంటి వ్యక్తి ద్వారా మరి ఆ వ్యక్తితోటి షమయా అనేటువంటి ప్రవక్త 11వ అధ్యాయం మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయంలో 26వ వచనం నుంచి మనం చూస్తే అక్కడ యెరోబాము మరి
అతను ఎఫ్రాయిము గోత్రములో నుంచి వచ్చిన వాడిగా ఆ యెరోబాముకి రాజ్యాన్ని ప్రకటిస్తాడు. షమయ ప్రవక్త మరి ఒక కొత్త వస్త్రమును ధరించి తీసుకుని వచ్చి ఆ యొక్క వస్త్రమును మరి తీసి ఆయన చించి 12 తునకలుగా చేసి 10 తునకలు ఆ యొక్క యెరోబాముకి ఇచ్చి ఆ యొక్క మరి దేవుడు నీకు 10 గోత్రాలను ఇవ్వబోతున్నాడు అని చెప్పి ఆ విధంగా మరి 10 మరి గోత్రాలను యెరోబాము చేతికి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అంటే యోధా గోత్రము, బెన్యమీను గోత్రము మరి రెహబాముకి ఇచ్చి మిగతా 10 గోత్రాలన్నీ కూడా యెరోబాము ఎఫ్రాయిము సంతతి వారికి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ ఎఫ్రాయిము మొదలుకొని ప్రియులారా అందరూ కూడా మరి రాజ్యాలు పరిపాలన చేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. ఈ యొక్క ఎఫ్రాయిము గోత్రం వారు ప్రియులారా ఈ యొక్క యెరోబాము అనేటువంటి వ్యక్తి రాజుగా ఉండి మరి 2 బంగారు దూడలను చేయించుకొని మరి మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయంలో 18వ వచనం నుంచి మనం చూస్తే 2 బంగారు దూడలను చేయించి బేతేలులో ఒకటి, దానిలో ఒకటి పెట్టి, ఇవే మిమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి తీసుకొచ్చినటువంటి మరి యెహోవా దేవుడు, మరి మీరు మరి యెరూషలేముకు పోవటం చాలా కష్టమవుతుంది కనుక ఇక్కడనే ఉండండి అని చెప్పి మరి యెరోబాము మొదలుకొని ఆ యొక్క 20 మంది రాజులు కూడా ప్రియులారా మరి యెరోబాము మరి ఒక దుష్ట రాజుగా మనకు కనబడుతూ ఉంటాడు. ఆ తర్వాత మరి చాలామంది రాజులు 20 మంది రాజులు ఈ 10 గోత్రాల ప్రజలను పరిపాలన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే చివరిగా ప్రియులారా హోషేయ అనేటువంటి రాజు పరిపాలన చేస్తూ ఉన్నటువంటి సమయంలో అష్షూరు రాజు వచ్చి వీళ్ళందరిని కూడా 10 గోత్రాల ప్రజలందరిని కూడా మరి చెరకు తీసుకొని పోయి వారిని మరి ఎక్కడుంచుతాడండి? ఆ యొక్క మరి నదీ ప్రాంతంలో కొన్ని పట్టణాలలో గ్రామాలలో వారు నుంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి అందుకోసమే ఇర్మియా 31వ అధ్యాయము మరి 9వ వచనంలో ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా, ఇజ్రాయేలుకు నేను తండ్రిని కానా అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. ఎఫ్రాయిము సంతతి వారిని వెళ్ళగొట్టినట్టు మిమ్మును నా సన్నిధి నుండి వెళ్ళగొట్టుదును. దేవునికి స్తోత్రం. ఎఫ్రాయిము సంతతి వారు ఈ యొక్క ఎఫ్రాయిము గోత్రముల నుంచే మరి ఏలియా ప్రవక్త, అదేవిధంగా మరి ఎలీషా ప్రవక్తలు ఆ యొక్క 10 గోత్రాల ప్రజల నుంచే మరి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ఎఫ్రాయిముని మరి యాకోబు మరి ఆశీర్వదించాడు. ఎవరిని బట్టి ఆశీర్వదించాడు అంటే ఆ యొక్క అతని యొక్క కుమారుడైనటువంటి మరి యోసేపును బట్టి ఆ ఎఫ్రాయిముని దేవుడు ఆశీర్వదించాడు. ఆ ఎఫ్రాయిము దేవునికి మరి ఇష్టమైనటువంటి పాత్రగా మనకు కనబడుతూ ఉన్నాడు. కాబట్టి పిల్లారా మనమందరము కూడా మరి దీన్ని బట్టి మనము నేర్చుకోవాల్సింది, దేవుని యొక్క ఎన్నిక ఉన్నప్పుడు, దేవుని యొక్క ప్రామిస్ ఉన్నప్పుడు, మనం ఎప్పుడైతే దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలంగా దేవుని వాక్యానుసారంగా మనం జీవిస్తామో అప్పుడు ఖచ్చితంగా నీతో నాతో మాట్లాడుతూ ఉంటాడు. మరి అలాంటి కృప దేవుడు నీకు నాకు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమెన్ ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభు వైపు చూద్దాం. పిల్లారా మనమందరం కూడా ప్రభు వైపు చూద్దాం. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. బాబీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. రమ్యాన్ని ముట్టుకోండి, జయబాబుని ముట్టుకోండి. ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. బుజ్జి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, కిషోర్ని ముట్టుకోండి, చుట్టు కంచివేయండి. ఇచ్చిన ఇల్లుని బట్టి వందనాలు, శృతిని బట్టి వందనాలు, వెంకన్న గారిని బట్టి వందనాలు, బుజ్జిని బట్టి వందనాలు. అనంతకుమారి పెద్ద కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, అభిషేకాన్ని ముట్టుకోండి. ప్రభా ఆశీస్సుని ముట్టుకోండి. అనురాధ గారిని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశ్రయించండి. కెనడీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. జడేని చేసేని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశ్రయించండి. తండ్రి విజయరాజు కుటుంబాన్ని, ముగ్గురు పిల్లలను దీవించండి.
కొత్తపల్లి జోసెఫ్ గారి కుటుంబాన్ని, కనకరాజు గారి కుటుంబాన్ని, జన్ను ప్రవీణ్ గారి కుటుంబాన్ని, నవీన్ సాగర్ గారి కుటుంబాన్ని, జిల్లా లక్ష్మి గారి కుటుంబాన్ని, జిల్లా వెంకటేష్ కుటుంబాన్ని, జిల్లా వీరబాబు కుటుంబాన్ని, గోపమ్మ కుటుంబాన్ని, అనసూయమ్మ గారి కుటుంబాన్ని, అయా భారతలక్ష్మి కుటుంబాన్ని, హైమావతి గారి కుటుంబాన్ని, కనకలక్ష్మి కుటుంబాన్ని, జ్యోతి కుటుంబాన్ని, సామ్రాజ్యం గారి కుటుంబాన్ని, రత్నమ్మ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. మార్తమ్మ గారి కుటుంబాన్ని, లుదియా దుర్గే గారి కుటుంబాన్ని, డ్రవిడ్ రాజ్ కుటుంబాన్ని, యలమంచి శ్రీనివాస్ గారి కుటుంబాన్ని, జానయ్య గారి కుటుంబాన్ని, ఎంబాబు గారి కుటుంబాన్ని, ఎస్ వెంకటేష్ కుటుంబాన్ని, జేమ్స్ యాకే కుటుంబాన్ని, ఓయూ ఫ్రెండ్స్ అందరిని, భాస్కర్ వీధి కుటుంబాన్ని, బొమ్మక్క మురళి కుటుంబాన్ని, చక్రవర్తి కుటుంబాన్ని, గోపాలకృష్ణ కుటుంబాన్ని, నాగరాజు నున్ను కుటుంబాన్ని, పాల్ వెంకటరత్నం గారి కుటుంబాన్ని, పూల్ సింగ్ గారి కుటుంబాన్ని, ప్రశాంత్ కుటుంబాన్ని, రసూల్ కుటుంబాన్ని, సైదుల కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని, సంచ కుటుంబాన్ని, శేఖర్ చింత కుటుంబాన్ని, శ్రీధర్ కాసిరెడ్డి కుటుంబాన్ని, కట్టా రాంప్రసాద్ గారి కుటుంబాన్ని, రామేశ్వర్ కుటుంబాన్ని, అయా నీకే వందనాలు ప్రభా. అదేవిధంగా తండ్రి కుమార్ గారి కుటుంబాన్ని, అయా తండ్రి సంజయ్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. శారద గారి కుటుంబాన్ని, వారి కుమారుడు మ్యారేజ్ విషయమే జ్ఞాపకం చేసుకోండి. నీకు వందనాలు తండ్రి. స్వాతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. కృపా గారి కుటుంబాన్ని జీవించండి తండ్రి, ఆశీర్వదించండి తండ్రి. సురేష్ గారి కుటుంబాన్ని, వారికి ఇచ్చినటువంటి కుమారులు ఇద్దరిని బట్టి వందనాలు. కృపా గారి కుటుంబంలో ప్రభా గొప్ప కార్యాలు జరిగించండి తండ్రి, నీకే వందనాలు. పెళ్ళిళ్ళు అవ్వటకు పిల్లలకి జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశ్రయించండి తండ్రి. వారికి సొంత అయా ఇల్లుని ఏర్పాటు చేసి నడిపించండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నీకే వందనాలు చెల్లిస్తూ యువాధిపతి నిశ్చితను నడిపించి దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడెప్పుడు మనందరికీ, ప్రపంచంలో పరిశుద్ధులందరికీ, ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డకి సదాకాలం తోడేయండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. అందరికి వందనాలు.